తిరుమలలో తరికొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి భక్తులతో అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్న వితరణ కేంద్రంలో నిత్య అన్నదాన ప్రసాదాలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. స్వచ్ఛందంగా శ్రీవారికి సేవ చేసేందుకు సేవకులు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. సన్నిధిలో భగవత్ ప్రసాదం లాంటి ఈ నిత్య అన్నప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం. భోజనం రుచిగాను శుచిగాను ఉంది, అదే చాలా ముఖ్యం. దాంతోపాటు చాలామంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం, అనుసరించదగిన విషయం. ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరికొండ వెంగమాంబ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఈ కార్యక్రమానికి కూడా చాలామంది ముందుకు వచ్చి కూరగాయలు అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని, అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా తిరుమల